చెట్లు? ఏంది టమాటా చెట్లు అను. టమాటా చెట్లు. ఇదేం చెట్టు? ఫ్లవర్. బంతి ఫ్లవర్ అను. బంతి టవర్ కాదు, బంతి ఫ్లవర్. ఆడేవారు మా ప్యాంటు షర్ట్ వేసుకొని చెట్టుకి? ఎవరు తెలీదా? దిష్టి బొమ్మ. నువ్వను? దిష్టి బొమ్మ. ఎట్లా మంచి వెనకాడికి పోయేది? ఈ పక్క పోతే ఇంకో చేను, ఈ పక్క పోతే ఇంకో చేను. ఈ చేను కాడికి పోదామా? సరే. మామిడి చెట్లు, మామిడి చెట్లు. మ్యాంగో ట్రీస్ అను. అవునవా? మ్యాంగో ట్రీస్ నాన్న అనల్లో అనల్లో. హలో అండి, ఈరోజు అత్త వాళ్ళు బోర దగ్గర టమాటాలు కోస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం చూద్దామని. దీపావళి తర్వాత కూడా ఒకసారి టమాటాలు కోసారు. కాకపోతే ఆ రోజు నాకు రావడానికి ఇక్కడికి కుదరలేదు. పాపకు కూడా హెల్త్ అంతగా బాగాలేదు అప్పుడు. ఇప్పుడు హెల్త్ కొంచెం పర్లేదు, అందుకే ఇలా వచ్చేసాము. పచ్చి వీకూడదు. ఇది వీక్ నాన్న, ఇది వీకు, ఇది వీకు, ఇది అట్లా ఇంకా ముందరికి. అయ్యయ్యో వేసేది ఇంట్లోకి. బీకేసినారమ్మా, ఇవంతా బీకేసినారు. ఈ చైన్ అంతా, ఇంకో చైన్ అంతా బీకల్లా. నువ్వు బీకేస్తావా? పో కోసేవో. అత్త వాళ్ళు ఒక చేనులో కాయలు ఆల్రెడీ కోసేసున్నారు. ఇంకా 2 సార్లు అలా పెండింగ్ ఉన్నాయి మేము వెళ్ళేసరికి. క్లైమేట్ లైట్గా వర్షం పడేలాగా ఉండింది అప్పుడు. అత్తతో పాటు కాయలు కోసేదానికి 2 వచ్చారు. ఒకరు నాకు పెద్దమ్మ అవుతారు. హలో మేడం, దిగినన్నా ఎత్తి దాంట్లోకి ఖాళీ బాక్స్లోకి అట్లా వేసేయాలి. నిండాక వేసేయాల. ఎక్కకూడదు నాన్న, నలిగిపోతాయి కాయలు. దిగు నాన్న, దిగల్లా. వద్దు, ఇక్కడ కూర్చో గమ్మున, సైలెంట్గా కూర్చోల్లా. ఎవరి కాయ తొక్కేహించుడు. ఎట్లా నలిపేసినావు? దాని నాన్న కట్టెత్తుకొస్తున్నాడు. పడేసి బాబా బాబా పీకేస్తావా? అందుకేనా నీకు పీక్ పెట్టింది? 1 నిమిషమన్నా పెట్టుకున్నావా? పట్టు పెడదాం. వద్దు అనకూడదు, పెట్టుకోవాలా, బాగుంటుంది అన్న. రానన్నా, నీళ్ళన్నీ చిన్నపోయిద్దిరా. ఓయ్ పాప రా. అత్త వాళ్ళు కాయలు కోసి బాక్సులకు వేసేస్తే మామ వాటిని తీసుకొచ్చి ఇక్కడ పోసి అంతా గ్రేడింగ్ చేస్తారు. నేను ఒక 5 బాక్సులు అలా గ్రేడింగ్ చేశాను. అత్త వాళ్ళు కాయలంతా కోసేసి వాళ్ళు కూడా గ్రేడింగ్ చేసేదానికి వచ్చేసినారు. మేమిద్దరం అక్కడ ఉంటే జరిగే పని కూడా జరగదు, అందుకే ఇంటికి బయలుదేరేసినాము. ఇప్పుడైతే వీడియో తీసేదానికి అత్త వచ్చినారు కాబట్టి మామ ఆల్రెడీ గ్రేడింగ్ చేసిన బాక్స్లోనే నేను 2 కాయలు యాడ్ చేసినాను. నేను వీడియో కోసమని పైన వేసిండే కాయల్ని మామ తీసేసినారు. పైన వేసినప్పుడు పెద్ద పెద్ద కాయలే వేయాలంట. పాప లాస్ట్లో టమాటా చెట్లో నుంచి కాయలు కోసింది కదా, అక్కడి వరకు ఈరోజు తీసిన వీడియో. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నదంతా ఇంతకుముందు ఒకసారి కాయలు కోసారు, అప్పుడు తీసినది. పాప అప్పుడు రాలేదు, నేను మాత్రమే వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగేటివంతా వీడియో తీయాలని అనుకుంటాను, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని ఆ రోజు ఈ వీడియో తీశాను. అంతకు ముందుసారి టమాటాలు కోసినప్పుడు వీడియోని ఈ వీడియోలో ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, ఇంటికి వచ్చాక వీడియోస్ ఏవి పోస్ట్ చేయడానికి లేవు అని అన్నావు కదా, ఇక్కడ మేము టమాటాలు కోస్తున్నాము, పాపని నిద్రూపేసి ఇక్కడికి రా అని చెప్పారు అత్త. ఇక్కడికి వచ్చి నేను ఒక 10 నిమిషాలు కూడా లేను, వచ్చాను, అలా వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. పాపని నిద్రూపేసి పాప దగ్గర అవ్వనుండమని చెప్పి వచ్చాను. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తేయడానికి క్యారీలు తెచ్చింటారు, వాటిని తీసుకొని వెళ్ళిపోయినాను. ఇప్పుడు తీసుకెళ్తే ఒకేసారి వాష్ చేసి ఇంట్లో పెట్టేయచ్చు.
నేను ఈ క్యారియర్లు తీసుకొని ఇంటికి వెళ్ళే లోపే పాపలు వేసేసి ఉన్నింది. అవ్వ ఆడిపిస్తూ ఉన్నింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రోజుటి వీడియోని కంటిన్యూ చేస్తాను. నైట్కి టమాటా గొజ్జు చేద్దామని కొన్ని కాయలు మూటలో కట్టుకొని బయలుదేరేసినాము. పాపని చేను దగ్గరికి అక్కడంతా తీసుకెళ్లకుండా నా దగ్గరే పెట్టేసి వెళ్ళుండొచ్చు కదా అని చెప్పింది అవ్వ. అవ్వని మళ్ళీ పాప ఎక్కడ సతాయిచ్చేస్తుందో అని పాపను కూడా తీసుకొని వెళ్ళినాను. మేము ఇంటి దగ్గర ఉండింటే ఈ ఇంటి ముందర చెత్తలు దోసే పనులు అవన్నీ చేసేసి ఉండేదాన్ని. మేము ఇంటికి వచ్చేసరికి అవ్వ సగం అంతా క్లీన్ చేసేసింది, చెత్తలంతా క్లీన్గా తోసేసి. నేను ఇప్పుడు పీక్కు వచ్చిన టమాటాలతో టమాటా గొజ్జు చేద్దామని ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. నైట్ టైమ్స్ అప్పుడు కరివేపాకుని కొయ్యకూడదంట. నాకు లేట్గా తెలిసింది ఈ విషయం. ఇంత టైం అయినా అత్త మామ ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదు. కాయలు గ్రేడింగ్ చేస్తూనే ఉన్నారు. మేము నైట్ ఎప్పుడు రెగ్యులర్గా సంగటే చేస్తూ ఉంటాము. టమాటా గొజ్జులోకి సంగటి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇన్ని డేస్ అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోతానని అనుకోలేదు. ఒకవేళ ముందే తెలిసింటే ట్రైపాడ్ అయినా తెచ్చుకునేదాన్ని. అప్పుడైతే వీడియో షూట్ చేసేది కొద్దిగా ఈజీగా అయిండు. ఈ క్లిప్స్ అంతా కొద్దిగా షేక్ అవుతున్నట్టు అలా ఉంటాయి. కొన్ని క్లిప్స్లో నేను పాపను ఎత్తుకొని వంట చేశాను. మా సైడు ఈ టమాటా గొజ్జుని ఎక్కువగా చేస్తూ అంటారు. టమాటాలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయన్నా ఇదే చేసేస్తాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడల్లా పసుపు తినిపించాలా అని చెప్తాంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి పసుపు తినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ పిల్లకి బాగా ఇష్టం పసుపు అంటే. వంట చేసేటప్పుడు పసుపు డబ్బా కనిపించినప్పుడల్లా అప్పాం అంటుంది. ఈ పసుపు న్యాచురల్ యాంటీబయాటిక్, తిన్నా పిల్లలకి ఏం అవ్వదు. ఒక పక్క ఈ టమాటా గొజ్జు చేస్తా, ఇంకో పక్క సంగటికి బియ్యం కడిగి పెట్టేసినాను. ఈ వీడియో తీసేటప్పుడు పాప మామూలుగా రచ్చ చేయలేదు అసలు. కాకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన ఈ వ్లాగ్ని మిడిల్లో స్టాప్ చేసేది నాకు ఇష్టం ఉండదు. అందుకే వీడియోలో పెద్దగా క్లారిటీ లేకపోయినా నేను చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ టమాటాలు అన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో శనగగింజలు, తెల్లగడ్డలు, కారపొడి అవన్నీ వేసి అది పొడి పట్టినాను. ఈ పొడిని ఆఫ్టర్నూన్ వంట చేసేటప్పుడు వేరే కూరలో కానీ నూరి పెట్టినాను. వంట అంతా అయిపోయిన కొంచెం సేపటికి అత్త వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసినారు. కలిసి అందరూ కూర్చొని భోంచేసేసినాం. మేము రెగ్యులర్గా సంగటి చేస్తూ ఉంటాము. రాగి పిండి కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. రాగులు ఆడించుకొని వచ్చింటే వాటిని జల్లు పడతా అంటే ఓ రేంజ్లో ఆడుతుంది పాప ఎంత అతి చేస్తుందో చూడండి అని మా హస్బెండ్కి చూపిద్దామని ఈ వీడియోని తీసినాను. ఈ రాగిపిండి అంతా జల్లు పెట్టేసిన తర్వాత అంతా పడుకునేసినాం. బాయ్ బాయ్.